హలో ఆల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, వేరస్ 3 టాపిక్స్ నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం. కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జేవీఎం ఆర్కిటెక్చర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జావా బజ్‌వర్డ్స్ అంటారు. దాన్నే ఫీచర్స్ ఆఫ్ జావా అంటారు. సో, ఈ మూడిటిని మనం నేర్చుకోబోతాం. ఈ వీడియో లెక్చర్ మొత్తం కంప్లీట్‌లీ థియరీ కాన్సెప్ట్. సో, జావా అనేది బ్యాక్ ఎండ్‌లో మనకి ఎలా రన్ అవుతుంది, ఇంకా జావాకి వేరే లాంగ్వేజెస్‌కి ఉన్న డిఫరెన్సెస్ మొత్తం దీంట్లో తెలుస్తుంది మనకి. ఫస్ట్ టాపిక్ ఈస్ కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కంపైలర్, ఇంటర్ప్రిటర్. సో, ఫస్ట్ కంపైలర్ అంటే ఏంటో చూద్దాం. కంపైలర్ అంటే ఏం చేస్తుందంటే ఇది మనం కోడ్ రాస్తాం. ఒక ఫైల్‌లో కోడ్ రాస్తాం. లైక్ నోట్‌ప్యాడ్‌లో కోడ్ రాస్తాం. ఆ కోడ్ రాసిన తర్వాత దాన్ని డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయకుండా దాన్ని ఒక డాట్ క్లాస్ ఫైల్ లాగా క్రియేట్ చేస్తుంది. దాన్ని బైట్ కోడ్ లాగా మనకి జనరేట్ చేస్తుంది కంపైలర్ అనేది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంపైలర్. కంపైలర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్‌లీ ఎగ్జిక్యూట్ చేయకుండా దాన్ని ఒక బైట్ కోడ్‌లాగా కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్‌ని మనం ఎనీ ఎనీ ప్లాట్‌ఫార్మ్‌లో యూజ్ చేసుకోవచ్చు. వెరాస్ ఇక్కడ విండోస్‌లో మనం దాన్ని కంపైల్ చేయొచ్చు. లైక్ రన్ చేయొచ్చు. లైక్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేసి ఇక్కడ క్రియేట్ చేసిన బైట్ కోడ్‌ని రన్ చేయొచ్చు. ఓకే. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఎర్రర్ ఫ్రీ లేకపోతే అంటే ఏమి ఎర్రర్స్ లేకపోతే మన కోడ్‌లో దానికొక డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. వేరస్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మీరు కోడ్ రన్ చేసిన ఎమ్మటే అదేం డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకిప్పుడు జావా ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో చూద్దాం. సో, ఈ జావా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా మనం ఎక్కడైతే ఇక్కడ మనం బైట్ కోడ్ జనరేట్ అయితుంది కదా! ఆ బైట్ కోడ్‌ని డైరెక్ట్‌గా ఇంటర్ప్రిటర్ చేస్తే మనం అంటే రన్ చేస్తే డైరెక్ట్‌గా జేవీఎం యూజ్ చేసి జేవీఎం అనేది ఆహ్, ఆపరేటింగ్ సిస్టమ్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఆ జేవీఎం అనేది ఇక్కడ రాసిన బైట్ కోడ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. జావా స్క్రిప్ట్‌లో మనం ఇంటర్ప్రిటర్ అనే ఒక్కటే యూజ్ చేస్తాం. జావాలో కంపైలర్ ఇంకా ఇంటర్ప్రిటర్ 2 కలిపి యూజ్ చేద్దాం. ఇప్పుడు కంపైలర్ అంటే ఏంటో చూద్దాం. జావా యూజెస్ ఏ కంపైలర్ స్పెసిఫిక్‌లీ జావా సి అని దీంట్లో మనం అంటాం. టు కన్వర్ట్ సోర్స్ కోడ్ అంటే మనం రాసిన కోడ్ ఇంటూ బైట్ కోడ్ విచ్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ కోడ్. This bytecode is not directly executed by the hardware, but needs a runtime environment, which is interpreter, which is where the interpreter comes into the play. The compiler checks for errors and does not execute the code. For example, ఇప్పుడు నేను ఎర్రర్ ఫ్రీ కోడ్ ఒకటి ఉందనుకోండి ఇక్కడ. సో, ఇది హలో వరల్డ్ ప్రోగ్రామ్. దీంట్లో ఏ ఎర్రర్స్ లేవు. సో, దీన్ని సేవ్ చేసాం మనం. దీన్ని ఇప్పుడు మనం కంపైలేషన్ జరగటానికి సో, సీఎండీ ఓపెన్ చేశాను. సో, జావా సి స్పేస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ డాట్ జావా. సక్సెస్‌ఫుల్లీ కంపైలేషన్ జరిగింది. కంపైలేషన్ జరిగిన వెంటనే మనకి ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది సి. ఇప్పుడు ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని మనం ఎనీవేర్ యూజ్ చేయొచ్చు విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను ఈ సిస్టమ్‌లో. ఇదే ఈ ఈ యొక్క ఫైల్‌ని మనం కాపీ చేసి లైక్ క్యూబంటూలో గానీ, లైక్ లైనక్స్‌లో కానీ, ఇంకా దేంట్లోనే ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ ఫైల్‌ని వాళ్ళకిస్తే వాళ్ళు డైరెక్ట్‌గా దాన్ని రన్ చేయొచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంపైలేషన్. వెరస్ ఇప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తుందంటే ఇది ఆ బైట్ కోడ్‌ని డైరెక్ట్‌గా జేవీఎంతో లింక్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో, ఇప్పుడు దీని ఇంటర్ప్రిటేషన్‌కి ఏంటంటే రన్ చేయడానికి జావా స్పేస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. హలో వరల్డ్ ప్రోగ్రామ్. మనకు డైరెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది ఇలా జనరేట్ అయింది. దిస్ ఈస్ ద బ్యాక్ ఎండ్‌లో ఇలా మనకి కంపైలర్ అనేది, ఇంటర్ప్రిటర్ అనేది వర్క్ అవుతుంది. ఈ జావాలో ఈ 2 యూజ్ చేస్తాం మనం. కంపైలర్ యూజ్ చేస్తాం. ఇంకా ఇంటర్ప్రిటర్ కూడా యూజ్ చేస్తాం. జావా ఈస్ ఎ హైబ్రిడ్ మోడల్ వేర్ ఇట్ యూజెస్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ టు రన్ ది కోడ్. సో, ఇప్పుడు మనం వన్స్ వి రైట్ ది కోడ్ అండ్ కంపైల్ దెన్ ద జావా ప్రోగ్రామ్ కెన్ రన్ ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జేవీఎం జావా వర్చువల్ మిషన్. దీని గురించి మనం దీని ఆర్కిటెక్చర్ సూన్ నేర్చుకుంటాం. ఈ జేవీఎం ద్వారా మనం ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం ఆ కోడ్ అనేది రన్ చేయొచ్చు. ఆ కంపైల్ చేసిన కోడ్‌ని. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జేవీఎం. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ డాట్ ఏదో ఒక సంథింగ్ ఫైల్, జావా ఫైల్. దాన్ని డాట్ క్లాస్ ఫైల్ లాగా మారుస్తున్నాం ఇందాకట్లాగా మనం. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది
ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఒక జేవీఎం అండి. దీనికి ఒక లింక్ ఉంటది. దీనికి ఒక లింక్ ఉంటది. దీనికి ఒక లింక్ ఉంటది. కాకపోతే ఈ ఫైల్ అనేది ఎనీ జావా వర్చువల్ మిషన్‌లో లైక్ విండోస్ జావా వీఎం అవ్వచ్చు, లైనక్స్ జేవీఎం అవ్వచ్చు, మ్యాక్ ఓఎస్ జేవీఎం అవ్వచ్చు. ఎనీ జేవీఎంలో ఈ ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. 3 యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జావా. జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సో, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ కాబట్టి ఇది ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ జావా. నెక్స్ట్ థింగ్ ఈస్ జావా వర్చువల్ మిషన్ ఆర్కిటెక్చర్. సో, జేవీఎం ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. సో, ఈ జావా వర్చువల్ మిషన్ వల్లనే మనకి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌ని అచీవ్ చేయలేస్తున్నాం. ఓకే. ఇప్పుడు జేవీఎం ఆర్కిటెక్చర్ ఏంటో చూద్దాం. సో, ఈ జేవీఎం ఆర్కిటెక్చర్‌లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం జావా కోడ్‌ని ఎఫిషియెంట్‌గా రన్ చేయడం కోసం జేవీఎం ఆర్కిటెక్చర్‌లో యూజ్ చేస్తాం. ఆ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దీని డెఫినిషన్ చూద్దాం. ద జేవీఎం ఆర్కిటెక్చర్ రిఫర్స్ టు ద వే ఆఫ్ ఆల్ దీస్ కాంపోనెంట్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఇంటరాక్టెడ్ వితిన్ ద జేవీఎం టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్స్. ఈ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇవన్నీ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, ఇంకా ఆ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయో ఫర్దర్‌గా చూద్దాం. దిస్ ఆర్కిటెక్చర్ ఎన్‌ష్యూర్స్ దట్ జావా అప్లికేషన్స్ ఆర్ ఏబుల్ టు రన్ ఎఫిషియెంట్‌లీ ఆన్ ఎనీ ప్లాట్‌ఫార్మ్, మేనేజెస్ మెమరీ ఆన్ దేర్ ఓన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డెఫినిషన్స్. సింప్లీ నథింగ్ బట్ ఆల్ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి జావా కోడ్‌ని రన్ చేయడానికి అనేది ఈ జేవీఎం అనేది చెప్తుంది. సో, కాంపోనెంట్స్ ఏంటి అంటే మనకి ఉన్న కాంపోనెంట్స్ క్లాస్ లోడర్ సిస్టమ్, రన్ టైమ్ డేటా ఏరియాస్, ఎగ్జిక్యూషన్ ఇంజిన్, జావా నేటివ్ ఇంటర్ఫేస్ అండ్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాంపోనెంట్స్ ఇన్ జావా. ఇప్పుడు దీన్ని వన్ బై వన్ చూద్దాం మనం. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లాస్ లోడర్ సిస్టమ్. సో, ఈ క్లాస్ లోడర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి మనం చేసిన ఆహ్, డాట్ క్లాస్ ఫైల్‌ని రీడ్ చేసి దాన్ని బైట్ కోడ్ లాగా మారుస్తుంది. ఓకే. ఆ బైట్ కోడ్ లాగా మార్చిన దాన్ని జేవీఎంలోకి లోడ్ చేసింది. జావా వర్చువల్ మిషన్ అనే దాంట్లోకి లోడ్ చేసుకుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లోడ్ చేసింది. ఆ లోడ్ చేసిన డేటా ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ దీనికి రన్ టైమ్ డేటా ఏరియాస్. సో, ఈ క్లాస్ లోడర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం సో, రాసిన కోడ్‌ని ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ డాట్ క్లాస్ ఫైల్‌ని జేవీఎంలోకి లోడ్ చేస్తుంది. క్లాస్ లోడర్ సిస్టమ్ లోడ్స్ ది జావా అప్లికేషన్ కోడ్ ఇంటూ ది JVM. When you run a Java program, the class loader reads the compiled Java bytecode and brings it to the JVM. ఓకే. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది జేవీఎంలోకి లోడ్ చేసేదాన్నే క్లాస్ లోడర్ సిస్టమ్ అంటారు. సో, లోడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డేటా ఎలా ఎలా అరేంజ్ అవుతుందో ఒక రన్ టైమ్ డేటా ఏరియాస్‌లో మనకు తెలుస్తుంది. సో, ఈ రన్ టైమ్ డేటా ఏరియాస్ ఇన్ జావా మేనేజెస్ ది మెమరీ ఆఫ్ రన్నింగ్ జావా ప్రోగ్రామ్. ఇట్ ఇంక్లూడ్స్ హీప్‌లోనేమో మనకి క్లాసెస్‌కి ఆబ్జెక్ట్స్ ఉంటాయిగా. ఆబ్జెక్ట్స్‌నేమో హీప్‌లో స్టోర్ చేసుకుంటాం. స్టాక్‌లోనేమో టెంపరరీ డేటా లైక్ లిటరల్స్ ఉండొచ్చు. అలాంటి వాటిని ఈ యొక్క రిఫరెన్సెస్ ఉండొచ్చు వీటికి. అలాంటి వాటి టెంపరరీ డేటాని స్టాక్‌లో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ మెథడ్ ఏరియా ఉంటది. మెయిన్ మెథడ్ ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గాని మొత్తం అక్కడ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉంటదో దాన్ని మెథడ్ ఏరియాలో స్టోర్ చేసుకుంటాం. ఇలా రన్ టైమ్ డేటా ఏరియాస్ అనేది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సో, ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుందంటే దీంట్లో మనకి ఇంటర్ప్రిటర్ ఇంకా జిట్ కంపైలర్ ఉంటది. జిట్ కంపైలర్ అనేది నథింగ్ బట్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ దిస్ ఇంటర్ప్రిటర్. సో, ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మనకి ఆల్రెడీ మనకు తెలుసు జావా స్పేస్ సంథింగ్ మన ప్రోగ్రామ్ కొడితే మనకి ఎగ్జిక్యూట్ అయ్యి వస్తుంది. సో, ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుందంటే రాసిన బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి లైన్ బై లైన్ మనకు అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ జిట్ కంపైలర్ ఏం చేస్తుందంటే దాన్ని థింగ్స్‌ని స్పీడ్ అప్ చేస్తుంది. ఓకే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జిట్ కంపైలర్. ఇంటర్ప్రిటర్ రీడ్స్ ది బైట్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇట్ లైన్ బై లైన్. వేరస్ జిట్ కంపైలర్ ఏం చేస్తుందంటే translates part of the bytecode that are frequently run into faster native machine code. Simply it speed up the things. Okay. ఈ జిట్ కోడ్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడానికి స్పీడ్ చేస్తుంది థింగ్స్‌ని. నెక్స్ట్ జావా నేటివ్ ఇంటర్ఫేస్ అండ్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ ఏం చేస్తాయంటే మనకి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా ఉండటానికి ఈ నేటివ్ ఇంటర్ఫేస్ అండ్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ అని వర్క్ అయితాయి. జేవీఎంలో ఉంటాయి ఇవి. సో, దీనివల్ల ఏంటంటే ఆహ్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ మీద గాని వేరే లాంగ్వేజెస్‌తో ఉన్న లైబ్రరీస్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ జావా నేటివ్ ఇంటర్ఫేస్ అండ్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ అనేవి యూజ్ అయితాయి. జావా నేటివ్ ఇంటర్ఫేస్ అండ్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ కాంపోనెంట్స్ అలో జావా కోడ్ రన్నింగ్ ఇన్ ది జావా మెషిన్ టు ఇంటరాక్ట్ విత్ applications and libraries written in other programming languages. Okay. Hope you all understood this Java native interface and native methods. This is the
ఓవరాల్ పిక్చర్ ఆఫ్ జేవీఎం ఆర్కిటెక్చర్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ జేవీఎం ఆర్కిటెక్చర్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ లోడర్ సిస్టమ్, రన్ టైమ్ డేటా ఏరియాస్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అండ్ జావా నేటివ్ అండ్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్. ఇంకా ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ లోడర్ సిస్టమ్‌లో డాట్ క్లాస్ ఫైల్‌ని జేవీఎంలోకి ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డిఫరెంట్ వేరియబుల్స్ అవ్వచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, ఇంకా మెయిన్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. ఇవన్నీ ఎక్కడెక్కడ ఏరియాస్‌లో స్టోర్ అవుతుందో చెప్పేదాన్ని రన్ టైమ్ డేటా ఏరియాస్. ఎగ్జిక్యూషన్ ఇంజిన్‌లోనేమో ఇంటర్ప్రిటర్ ఇంకా జిట్ కంపైలర్ గురించి చెప్తాం. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే, ఆ రాసిన ఎగ్జిక్యూటబుల్ కూడా బైట్ కోడ్‌ని రన్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఇంకా ఈ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ ఇంకా జావా నేటివ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉన్న అప్లికేషన్స్ అవ్వచ్చు, కొన్ని లైబ్రరీస్ అవ్వచ్చు, ఎలా యూజ్ చేసుకోవాలో జావాకి చెప్పేదాన్నే జావా నేటివ్ ఇంటర్ఫేస్ ఆర్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ అను. దిస్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ జావా జేవీఎం ఆర్కిటెక్చర్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ జేవీఎం ఆర్కిటెక్చర్. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఈస్ ఫీచర్స్ ఆఫ్ జావా. దీన్నే జావా బజ్ వర్డ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ థింగ్ ఈస్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఫీచర్స్ ఆఫ్ జావాని ఎస్2, పీ2, మోడ్. సో ఎస్2 ఇస్ నథింగ్ బట్ 2 ఎసెస్ ఉంటాయి. సో సింపుల్ టు ఇంప్లిమెంట్, సెక్యూర్. నెక్స్ట్ పీ2 అంటే పోర్టబుల్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సో పోర్టబుల్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఎం అంటే మల్టీ థ్రెడింగ్. ఓకే. ఓ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్. ఆర్ అంటే రోబస్ట్. డి అంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. ఫస్ట్ థింగ్ ఈస్ సింపుల్ టు ఇంప్లిమెంట్. ఎందుకు సింపుల్ టు ఇంప్లిమెంట్ అంటే మనకి సి లెక్క కా పాయింటర్స్ కాన్సెప్ట్ ఉంటది. సో అడ్రెసెస్ ఎలా పంపియాలి, ఇవన్నీ చికాకులు ఉండవు మనకి. జస్ట్ చాలా ఈజీగా జావా ప్రోగ్రామ్స్ అనేవి జస్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌తో వర్క్ అయితాయి కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది సింపుల్‌గా చేయొచ్చు. సిన్స్ జావా డస్ నాట్ హావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాయింటర్స్, ఇట్ ఈస్ సింపుల్ టు ఇంప్లిమెంట్. ఫస్ట్ ఫీచర్ అది. సెకండ్ ఫీచర్ వచ్చేసరికి సెక్యూర్. సెక్యూర్ ఎందుకంటే ఇది మనం ఏదైనా ప్యాకేజెస్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు సిలో అరేస్ ఇచ్చామనుకోండి. అరే సైజ్ 10 ఇచ్చామనుకోండి. మనం 11థ్ ఇండెక్స్‌ని కూడా దాంట్లో యాక్సెస్ చేయొచ్చు. వేరస్ జావాలో అలా యాక్సెస్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఈ సెపరేషన్ చేస్తుంది. మన ప్యాకేజెస్ ఫ్రమ్ ద క్లాసెస్ ఆఫ్ ద లోకల్ ఫైల్‌ని ఇంకా మనకు కావాల్సిన ఫైల్స్‌ని మొత్తం సెపరేషన్ చేసేస్తుంది దీంట్లో. సో, దిస్ ఈస్ ద సెక్యూర్ థింగ్. ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పోర్టబుల్. పోర్టబుల్ ఎందుకంటే దీంట్లో మనకి సి లాంగ్వేజ్‌లో మనకి ఇంట్ సైజ్ చూసుకుంటే కొన్ని సిస్టమ్స్‌లోనేమో అది 2 బైట్స్ తీసుకుంటుంది. కొన్ని సిస్టమ్స్‌లోనేమో 4 బైట్స్ తీసుకుంటుంది. 32 బిట్ ప్రాసెసర్‌లోనేమో అది 2 బైట్స్ తీసుకుంటుంది ఇంట్ సైజ్. వేరాజ్ 64 బిట్ ప్రాసెసర్‌లోనేమో 4 బైట్స్ తీసుకుంటుంది. కానీ జావాలో అలా కాదు. మీరు ఏ ప్రాసెసర్ అయినా తీసుకోండి. 32 ప్రాసెసర్ అయినా తీసుకోండి. 64 బిట్ ప్రాసెసింగ్ సిస్టమ్ అయినా తీసుకోండి. ఆ ఇంట్ సైజ్ అనేది మనకి 4 బైట్సే ఉంటుంది కాన్స్టెంట్‌గా. అలా ప్రతి దానికి, ప్రతి డేటా టైప్‌కి ఫిక్స్‌డ్ సైజ్ అండ్ ఫిక్స్‌డ్ బిహేవియర్ అలానే ఉంటుంది. ఏం చేంజ్ అవ్వకుండా. అందుకే ఇది ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా యూజ్ చేసినా వీటి యొక్క బిహేవియర్ ఇంకా సైజెస్ ఆఫ్ డేటా టైప్స్ గాని, దీని లోపల ఫీచర్స్ గాని ఏమి మారవు జావాలో. దట్స్ వై ఇట్ ఈస్ పోర్టబుల్. ఓకే. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. యాస్ ప్రీవియస్‌లీ సెడ్ జేవీఎం ఉండటం వల్ల మనం ఇది మ్యాక్ ఓఎస్ ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని దేంట్లో అయినా వాడుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఆల్రెడీ మనం ఇది ఆహ్, స్టార్టింగ్‌లో చూసాం. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ చెప్పేటప్పుడు. దీన్ జావాలో మనకి ఓరా అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. సో, ఒక్కసారి రాసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్‌ని మనం ఎనీ ప్లాట్‌ఫార్మ్ లైక్ యుబంటు అవ్వచ్చు, ఆహ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ మ్యాక్ ఓఎస్ అవ్వచ్చు. దేంట్లో అయినా రన్ చేయొచ్చు. ఒకసారి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దేంట్లోనే రన్ చేయొచ్చు. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. మనం ఫర్దర్‌గా మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. సో, ఈ మల్టీ థ్రెడింగ్ ఏంటంటే ఇదేం చేస్తుందంటే ఆహ్, మెనీ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్‌ని సైమల్టేనియస్‌గా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో, ఇక్కడ ఎలా చెప్పాలి? విచ్ అలౌస్ కన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే. చాలా పార్ట్స్ ఉన్న ప్రోగ్రామ్‌ని సైమల్టేనియస్‌గా థ్రెడ్స్‌లాగా డివైడ్ చేసిన తర్వాత ఆ థ్రెడ్స్‌ని సైమల్టేనియస్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది సపోర్ట్ చేస్తుంది జావా అనేది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లైక్ ఇన్‌హెరిటెన్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా నేర్చుకుంటాం. ఈ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రోబస్ట్ అంటే ఏంటంటే మనకి ఎర్లీ చెకింగ్ ఆఫ్ ఎర్రర్స్. మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తర్వాత నేర్చుకోబోతాం. సో, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ గార్బేజ్ కలెక్టర్‌లో మనం ఎర్రర్స్‌ని ముందుగానే కనుక్కోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాస్ రోబస్ట్. ఓకే. ఎర్లీ చెకింగ్ ఆఫ్ ఎర్రర్స్‌ని రోబస్ట్ అంటారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే మనం డిఫరెంట్ సిస్టమ్స్‌లో ఒక సేమ్ ప్రోగ్రామ్‌ని సైమల్టేనియస్‌గా రన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాస్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్. సో, దట్
ఒక కంపెనీ ఉందనుకోండి. జావా మీద వర్క్ చేస్తుంటే డిఫరెంట్ సిస్టమ్స్‌లో వాళ్ళు సేమ్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ బగ్స్‌ని కనుక్కోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకే. ఇప్పటిదాకా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినయన్నీ ఈ పిక్చర్‌లో ఉన్నాయి. దిస్ ఈస్ నథింగ్ బట్ జావా, ఫీచర్స్ ఆఫ్ జావా. దీన్నే జావా బజ్‌వర్డ్స్ అని కూడా అంటారు. Hope you all understood this theory concept and hope you all liked the video. Thank you. Thank you all.